హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత విడుదల తేదీని ఎట్టకేలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించిందనమాట. సో అలాగే దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క 6,000 రూపాయలని కాస్త మనకు పెంచుతున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత రైతుల ఖాతాలలోకి ఏ తేదీన పడుతుంది, అలాగే ఎంత డబ్బులు అనేది రైతుల ఖాతాలలోకి రావడం జరుగుతుంది, ఎంత మొత్తంలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను పెంచారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు రైతుల కోసం పెట్టుబడి సాయాన్ని అందిస్తూ తీసుకొచ్చిన పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి నేరుగా 3 విడతలలో 6,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా జమ చేస్తూ వస్తుంది. ఈ స్కీమ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019లో స్టార్ట్ చేశారు. ఈ 2019లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 18 విడతల డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఏటా 3 విడతల రూపంలో ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలని రైతుల ఖాతాలలోకి పెట్టుబడి సాయంగా అందిస్తూ వస్తుంది. రీసెంట్లీ మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలో నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత డబ్బులను విడుదల చేశారు. సో విడుదల చేసినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు 9 కోట్ల మందికి పైగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులు జమ అయ్యాయి. అయితే ఈ స్కీమ్ స్టార్టింగ్లో చాలా అత్యధికంగా రైతులైతే ఈ యొక్క బెనిఫిట్ని పొందేవాళ్ళు. ఈ స్కీమ్ అనేది మనకు విడతలు పెరిగే కొంది ఇప్పుడు అర్హులైతే తగ్గిపోతున్నారు. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఒక కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం అనర్హులకు 1 రూపాయి కూడా ఇవ్వకూడదని ఇప్పుడు కొత్తగా ఈకేవైసీని తీసుకువచ్చింది. ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే చేసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే అసలైన రైతులు, నిజముగా భూమిని సాగు చేస్తున్నటువంటి వారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆధార్ కార్డుతో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని లింక్ అయితే చేస్తుంది. ఈ లింక్ ద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతునైతే గుర్తించి వారికి మాత్రమే డబ్బులను వేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది రైతులు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ మీద అవగాహన లేకపోవడంతో చాలా మంది దాదాపు ఇప్పటికి కూడా ఒక 30% మంది అంటే 30% మంది పైగా రైతులందరూ కూడా ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోలేదు. ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ యొక్క సాయాన్ని రైతులు అందుకోలేకపోతున్నారు. అందుకనే మన యొక్క కేంద్ర ప్రభుత్వం దాదాపు మనకు ఈ యొక్క పథకం లాంచ్ అయినప్పుడు 15 కోట్ల మంది ఉన్నటువంటి అర్హులు కాస్త తగ్గుతూ రీసెంట్లీ మనకు 17వ విడత విడుదల చేసినప్పుడు 10 కోట్ల మందికి పైగా అయితే డబ్బులు వేసింది. కానీ 19వ విడత వచ్చేసరికి 9 కోట్ల మందికి పైగా అయితే డబ్బులు వేసింది. 10 కోట్ల కంటే తగ్గిపోయారనమాట. సో ఇలా ఎందుకు తగ్గుతున్నారు? ప్రతి విడతలో కూడా ఒక 2 నుంచి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, సో 1 కోటి మంది, సో ఇట్లాగా ఒక 50 లక్షలు ఇట్లాగా తగ్గిపోతూ 18వ విడత వచ్చేసరికి మనకు టోటల్గా 9 కోట్ల మందికి పైగా అయితే రైతులు అర్హులుగా గుర్తించింది. సో మెయిన్ రీజన్ చాలా మంది రైతులు ఫేక్గా వాళ్ళు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకుండా ఇంతవరకు డబ్బులు అయితే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈకేవైసీ తీసుకొచ్చిన తర్వాత ఈకేవైసీ ఉన్నటువంటి వారు మాత్రమే జెన్యూన్గా అసలైన రైతులు. అందులో కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే 5 ఎకరాల భూమి కంటే తక్కువ ఉండాలి. సో ఈకేవైసీ లింక్ చేసే వాళ్ళ పేరు మీద ఎంత భూమి అనేది ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైపోతుంది. ఎగ్జాంపుల్ పర్పస్, ఇప్పుడు నా పేరు మీద ఒక 5 ఎకరాల పొలం ఒక ప్లేస్లో, మరో 5 ఎకరాల పొలం మరొక ప్లేస్లో ఉందనుకోండి. సో టోటల్గా నా పేరు మీద 10 ఎకరాల పొలం ఉంది, కానీ 2 చోట్ల ఉంది. అంటే 5 ఎకరాలు సపరేట్గా ఒక పాస్బుక్ మీద ఉందన్నమాట, మరొక 5 ఎకరాలు మరొక పాస్బుక్ మీద ఉంది. అప్పుడు నేను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి అర్హున్నా అంటే ఖచ్చితంగా 100% కానే కాదు. కానీ కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఒక పాస్బుక్ని పెట్టి నా పేరు మీద ఉంది కదా, సో ఆ ల్యాండ్ని ఒక పాస్బుక్ పెట్టి 5 ఎకరాలే ఉందని చెప్పేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే బెనిఫిట్ అయితే పొందుతున్నారనమాట. సో ఇలాగా చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వేస్తూ ఉంటుంది, అలా తీసుకుంటూ ఉన్నారు.
కానీ ఇప్పుడు ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత నేను ఒకవేళ ఈకేవైసీ చేస్తే నా పేరు మీద ఉన్నటువంటి ఇటుపక్క ఒక 5 ఎకరాలు, ఇటుపక్క ఒక 5 ఎకరాలు, మొత్తం టోటల్గా 10 ఎకరాలు కలిపి గవర్నమెంట్కి అయితే అర్థమైపోతుంది. సో ఆధార్ కార్డుకి లింక్ ఉంటుంది కాబట్టి పాస్బుక్కి ఆటోమేటిక్గా నా పేరు మీద 10 ఎకరాలు ఉందని చెప్పి గవర్నమెంట్కి తెలిసిపోతుంది. అప్పుడు ఇప్పటి వరకు నేను పొందినటువంటి అమౌంట్ అంతా కూడా నేను వెనక్కి కట్టాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈకేవైసీకి వెళ్ళట్లేదు. సో వీళ్ళు నిజంగానే అనర్హులు కాబట్టి వాళ్ళ విషయం ఓకే పక్కన పెట్టేద్దాం. అయితే అసలు సిసలైన అర్హులు కూడా ఇప్పటికి ఈకేవైసీ చేసుకోకుండా వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల డబ్బులు అయితే పొందుకోలేకపోతున్నారు. కాబట్టి దయచేసి మీరు మీ యొక్క ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా సరే ఇప్పటి వరకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే దయచేసి వాళ్ళని ఈకేవైసీ చేసుకోమని చెప్పండి. మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్తే అక్కడ మీకు వేలిముద్ర తీసుకొని మీకు ఆధార్ కార్డు నెంబర్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా తీసుకుని వెళ్తే మీకు ఈకేవైసీ చేస్తారు. సో ఈకేవైసీ చేసిన తర్వాత నేరుగా మీకు ఇక్కడ నుంచి వచ్చే డబ్బులతో కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ అనేది 19వ విడత మన యొక్క కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా అయితే ఇవ్వబోతున్నారండి. సో సంక్రాంతి కానుకగా మనకు వేసేటువంటి ఆనవాయితీ అయితే ఉందన్నమాట. సో ప్రతి ఏటా కూడా సంక్రాంతి కానుకగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వబోతున్నారు. అందులో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రీసెంట్లీ 18వ విడత ఈకేవైసీ చేసుకోకుండా ఎవరైనా ఆగిపోయి ఉంటే వాళ్ళు కనుక ఈకేవైసీ చేసుకుంటే వాళ్ళకి ఈ యొక్క 18వ విడత 2000, అలాగే 19వ విడత 2000, మొత్తంగా కలిపి 4000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాలకు అయితే వస్తాయన్నమాట. అయితే ఈ యొక్క డబ్బులు అనేది మీకు ఖచ్చితంగా రావాలనుకుంటే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. మీరు ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనకు అర్హుల లిస్ట్ అయితే వచ్చిందనమాట. ఆ యొక్క అర్హుల లిస్ట్ కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని ద్వారా మీరు అర్హులో కాదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం మనకు చాలా రోజుల నుంచి వినతులు అయితే ఇస్తున్నారనమాట కేంద్ర ప్రభుత్వానికి. సో ప్రజెంట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి 6000 ఇస్తున్నారు కదా, దీన్ని దయచేసి పెంచండి. సో ఎంత పెంచుతారు అని చెప్పేసి చాలామంది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకనే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రీసెంట్లీ మనకైతే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఇచ్చారండి. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెంచుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఆమె కూడా చెప్పారనమాట. సో ఏం చెప్పారంటే రైతులకు ఖచ్చితంగా బడ్జెట్ అయితే మేము పెంచుతాము, రైతులకు ఇస్తున్నటువంటి అమౌంట్స్ అన్ని కూడా అయితే మేము ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రైతులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బిల్లును కూడా పార్లమెంట్లో కూడా అయితే మనకు రీసెంట్లీ ప్రవేశపెట్టి దాన్ని అయితే పాస్ చేశారు కూడా మంత్రివర్గం అయితే. సో కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే త్వరలో దీనికి సంబంధించి పెంచుతున్నారనమాట. సో ఎంత మొత్తంలో పెంచుతారు, కొత్త ఏడాది అయితే మనకు పెంచే అవకాశం ఉంది. సో ఎంతవరకు పెంచుతారని చెప్పేసి మనకు క్లారిటీగా అనుకుంటే, సో కొంతమంది వచ్చేసి 10,000 రూపాయలు అంటున్నారు, కొంతమంది వచ్చేసి డబుల్ అంటున్నారు. సో ఎక్కువ మంది 10,000 రూపాయలకి పెంచితే బాగుంటుంది అని అయితే అనుకుంటారనమాట. లేదా 12,000 రూపాయలకి పెంచినా బెస్ట్ అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మ్యాక్సిమం మనకు 8 లేదా 10,000 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి బడ్జెట్ వల్ల కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవచ్చు. సో మీరు ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు పెంచితే బాగుంటుంది అనేది దానికి సంబంధించి మీ యొక్క ఒపీనియన్ అయితే తెలియచేయండి ఖచ్చితంగా. ఫర్దర్గా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకుంటారు. అలాగే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా మీ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులో కాదో కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.